ఒక చిన్న మత్స్యకార గ్రామంలో రామయ్య అనే పేద మత్స్యకారుడు ఉండేవాడు. రోజూ సముద్రానికి వెళ్లి చేపలు పట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు. ఎంత కష్టపడినా అతనికి సరిపడా సంపాదన మాత్రమే ఉండేది. ఒకరోజు అతని వలలో ఒక మెరుస్తున్న బంగారు చేప పడింది. ఆ చేప మెల్లగా మాట్లాడింది. రామయ్య, నన్ను వదిలేస్తే నీ కోరిక తీర్చుతాను. మొదట రామయ్య మనసులో మంచితనం వచ్చింది. మా ఇంట్లో అన్నం సరిపడా ఉంటే చాలు అననుకున్నాడు. అలా చెప్పి చేపను వదిలేశాడు. ఆ రోజునుంచి అతని జీవితంలో మార్పు వచ్చింది. ప్రతిరోజూ సరిపడా చేపలు దొరికేవి. అతని కుటుంబం సంతోషంగా జీవించింది. కాని కొన్ని రోజుల తర్వాత రామయ్య భార్యలో లోభం పెరిగింది. ఆ బంగారు చేపను మళ్లీ పట్టుకుని ఎక్కువ సంపద అడుగు అని చెప్పింది. ఈసారి రామయ్య మనసు మారింది. చేపనడగటం ఎందుకు, దాన్ని పట్టుకుని అమ్మేస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది అనుకున్నాడు. తర్వాత రోజు సముద్రానికి వెళ్లి ఆ బంగారు చేపను మళ్లీ పట్టుకున్నాడు. చేప మళ్లీ వేడుకుంది. దయచేసి నన్ను వదిలేయ్ రామయ్యా. కాని ఈసారి అతను వినలేదు. దాన్ని పట్టుకుని పట్టణానికి వెళ్లి అమ్మేశాడు. ఆ చేప చాలా విలువైనదిగా ఉండటంతో అతనికి భారీగా డబ్బు వచ్చింది. కొన్ని రోజుల్లోనే రామయ్య ధనవంతుడయ్యాడు. పెద్ద ఇల్లు, విలాసవంతమైన జీవితం. గ్రామంలో అందరూ అతన్ని గౌరవించారు. కాని ఆ సంపద అతన్ని మార్చేసింది. అతను అహంకారంగా మారిపోయాడు. అవసరంలేని ఖర్చులు, చెడు స్నేహితులు. రోజురోజుకూ డబ్బు తగ్గిపోయింది. కొన్ని నెలలకే అతని దగ్గర ఉన్న సంపదంతా పోయింది. అతను అప్పుల్లో కూరుకుపోయాడు. చివరికి మళ్లీ పేదవారిగా మారిపోయాడు. ఒకరోజు సముద్రతీరంలో కూర్చొని బాధపడుతూ రామయ్య ఆలోచించాడు. మొదట నేను తక్కువలో సంతోషంగా ఉండేవాడ్ని. కాని లోభం వల్ల అన్నీ కోల్పోయాను. అప్పుడతనికి బంగారు చేప మాటలు గుర్తొచ్చాయి. లోభం పెరిగితే శాంతి పోతుంది. ఈసారి రామయ్య నిజంగా పాఠం నేర్చుకున్నాడు. మళ్లీ కష్టపడి పనిచేస్తూ తక్కువలో సంతోషంగా జీవించడం ప్రారంభించాడు.